నమస్కారం వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్। అసెంబ్లీకి రాని జగన్ రెడ్డికి ప్రజలకు మంచి చేసే కూటమి ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదని ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు। పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం మొదటి విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమం మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా నియోజకవర్గంలో 45,773 మంది రైతులకు గాను 32,04,00,000 రూపాయలు చెక్కు అందజేశారు। అనంతరం మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలతో సంవత్సరానికి 20,000 రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నారని రవికుమార్ చెప్పారు। అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చి అన్నదాతలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తుందని రవికుమార్ తెలిపారు। ప్రభుత్వం మంచి చేస్తున్న కార్యక్రమాలని ప్రజల్లోకి వెళ్ళకుండా ఉండటం కోసం వ్యాపక ఒక రకమైన వికృత చేష్టలకు అలవాటు చేస్తున్నారు ప్రజలకు మనం మంచి చేయండి, మంచిగా పథకాలు ఉన్నాయి వాడుకోండి, జనాలు బాగుపడాలి, ప్రజలు బాగుండాలి అనే కార్యక్రమం మనం చెబుతుంటే ప్రజలకు అతను ఏం చెప్తున్నాడు, మన ప్రభుత్వం వచ్చింది, మీరు విరుచుపడండి, కొట్టండి, గొడవ చేయండి, న్యూసెన్స్ చేయండి, నాన్సెన్స్ చేయండి అనేది అలవాటు చేస్తున్నాడు అన్నమాట। జగన్మోహన్ రెడ్డి తత్వం మొదటి నుంచి కూడా ఈ రకంగా అలవాటు చేస్తారు। ఎక్కడ కూడా మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి। ఇప్పుడు ప్రభుత్వం మాకు 23 సీట్లు ఇచ్చారు పోయినసారి, మేము 23 మంది గెలిచాం, దాంట్లో 4 వెళ్ళిపోయారు। మేమేం చేసాము, అసెంబ్లీకి వెళ్ళాము, పోరాడాము, మళ్ళీ మేము చేసిన తప్పుల్ని ఎండగట్టాము, ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చాం। వాళ్ళు ఏం చేస్తున్నారు, అసెంబ్లీకి రావట్లా, వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు, అసెంబ్లీకి రావట్లా। అసెంబ్లీ ఒక వేదిక, ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీసే వేదిక ఏదంటే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ। నువ్వు అసెంబ్లీకి రానోడివి, నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉన్నాయి? అలాంటి జగన్మోహన్ రెడ్డి యాప్లు పెట్టి ఏం చేస్తాడు, యాప్లు పెట్టి ఇంట్లో కూర్చొని చూడటం తప్పగా యాప్లు పెట్టి ఏం చేయాలి? మా ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చేయట్లేదే। ఎవరైతే గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళు శిక్ష అనుభవిస్తారు, తప్పదు। ఎవరైనా దాంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా తప్పించుకోలేరు। మా ప్రభుత్వం ఎవరైనా కక్ష సాధింపు చేయదు, నీతి నిజాయితీగా ప్రజలకి పాలన అందించాలి। కొల్స్పాడు మండలం మేదరమెట్టలో ఫ్యాక్టరీ బస్ ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది। వివరాల్లోకి వెళితే అనమనమూరు గ్రామానికి చెందిన కలవ సాంబశివరావు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఫ్యాక్టరీకి చెందిన ప్రైవేట్ బస్ ఢీకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందాడు। విషయం తెలుసుకున్న ఎస్ఐ రఫీ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు। వాడు క్రాస్ చేద్దామని స్పీడ్గా వస్తుంటాడు, డైరెక్ట్ బస్సుగా తగిలి ఉంటాడు। చనిపోయాడా? बस
అద్దంకి పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాలు వీక్షించారు. అనంతరము జరిగిన కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీచరణ్, వ్యవసాయ శాఖ ఏడీఏ ఎప్రైన్ హాజరయ్యి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభించిందని, అద్దంకి మండలంలో మొత్తం 9,500 మంది రైతులు ఉండగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున నేడు రైతుల ఖాతాలోకి 7,000 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. అద్దంకి మండలంలో గడిచిన ఏడాది కాలంలో 1,600 పాసు పుస్తకాలు ఇచ్చారని ఎంఆర్ఓ శ్రీచరణ్ తెలిపారు. రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే పనిచేసి పంపిస్తున్నారని, 1000 మంది రైతులకు పలు కారణాల వల్ల అన్నదాత సుఖీభవ పథకం నిలిచిపోయిందన్నారు. నేను నిన్నటికి అద్దంకి స్థాయిదారుగా చేరి సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో రైతు పక్షంగా రైతులను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సుమారు 1,600 పట్టాదారు పాసు పుస్తకాలు సంవత్సర కాలంలో ఒక 500 వరకు కరెక్షన్లు నేను చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా డిజిటల్ సైన్ కావాలి, అట్లా రిజిస్ట్రేషన్ కావాలన్నా కూడా ఎవరిని కూడా వెయిట్ చేయకుండా రాగానే వాళ్ళ పాస్ పుస్తకం ప్రకారం చూసి వెంబడే స్పాట్లో ఇవ్వడం జరిగింది. రైతు పక్షంగా కూడా మా కార్యాలయంలో ఎవరు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ స్కీమ్ కింద మన అద్దంకి మండలంలో 9,579 మంది రైతులకి ఈ పథకాన్ని రద్దు చేకూర్చడం జరుగుతుంది. మన జిల్లాలో సెకండ్ అండి. బాపట్ల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తర్వాత మన అద్దంకి హైయెస్ట్ ప్లేస్లో ఉంది. ఈ సందర్భంగా యువ గారికి, అగ్రికల్చర్ సిబ్బందికి, అలాగే దాంట్లో భాగస్వాములైన మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ఒక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందులో ఒక చిన్న పాపం కూడా ఉంది. సుమారు 1000 మంది రైతుల వరకు కూడా అన్నదాత సుఖీభవ వివిధ కారణాలతో ఎలిజిబుల్ అవ్వడం జరిగింది. అంటే అప్పటికే రైతు పేరుతో ఉన్న వ్యక్తి చనిపోవడం కానీ, కొంతమందికి ఆధారు రాంగపడటం కానీ, కొంతమంది ఎన్ఆర్ఐలు ఉండటం వల్ల కానీ సుమారు ఏ కారణాల చేతనో 1000 మంది వరకు ఆగడం జరిగింది. వాటిని కూడా మేము వెంటనే యుద్ధ ప్రాతిపదికన రెక్టిఫై చేసి వచ్చే మళ్ళీ విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో వాళ్ళు కూడా అర్హులయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ కార్యక్రమం సందర్భంగా సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా పోలవరం పనులు పరిగెత్తా ఉన్నాయి. ఇక్కడ అమరావతి రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితుల్లో అమరావతి రాజధాని పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా గ్రామీణ రోడ్లను కానీ మిగతా రోడ్లన్నిటి కూడా నిర్లక్ష్యం చేసేటువంటి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాన్ని ఖచ్చితంగా గ్రామీణ రోడ్లు ఉండాలి, రోడ్డు కనెక్టివిటీ లేని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రోడ్లను కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ కాకుండా గడిచినటువంటి వైసీపీ ప్రభుత్వంలో రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి డ్రిప్ ఇరిగేషన్ వర్కులు కానీ, ఇంకా సబ్సిడీ యంత్రాలు కానీ, ఇంకా రైతాంగానికి అవసరమైనటువంటి దాదాపుగా సబ్సిడీ యంత్రాలన్నింటినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ పనులు కానీ, ఇంకా వ్యవసాయ పనిముట్లు కానీ, ఇంకా ఇప్పుడే మన ఏవో గారు చెప్పినట్టు 80% తోటి డ్రోన్లని అందజేస్తూ ఉన్నారు. కావలసినటువంటి గ్రామాల్లో మన యొక్క కార్యకర్తలు ఒక వ్యవసాయ గ్రూపులకు తెలియపరిచి వాటన్నిటిని కూడా అవసరమైనటువంటి యూనిట్లను తీసుకొని ఇంకా వాళ్ళ యొక్క వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కాకుండా గతంలో రైతు రథాలని చెప్పానని దాదాపుగా మన నియోజకవర్గంలో 700 పైగా రథాలని ఆ రోజు 25% సబ్సిడీతోటి మన యొక్క ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ కంపెనీ ట్రాక్టర్ అయితే ఆ కంపెనీ కొనుక్కుంటే రాష్ట్ర ప్రభుత్వం 25% ఆ రోజు 700 మంది పైగా రైతాంగానికి అందజేయడం జరిగింది. తిరిగి అది కూడా దాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పానని మనం అక్కడ ఈ సభ ద్వారా మేము మరలా తిరిగి మన వ్యవసాయ మంత్రి గారి ద్వారా తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. రైతాంగం ఎందుకంటే ఇది పారిశ్రామికంగా ఈ రాష్ట్రం, ఈ 13 జిల్లాలు ఉమ్మడి రాష్ట్రం చీలిపోయిన తర్వాత పారిశ్రామికంగా ఇప్పుడల్లా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. మనకున్నదల్లా నీరు, భూమి. కాబట్టి దాన్ని ఎట్టంగా కానీ ఉపయోగించుకొని రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా పెంచి మన బిడ్డలకి భవిష్యత్తుకు కానీ ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి కానీ చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని రాష్ట్ర అభివృద్ధిలో మనందరం భాగస్వామ్యం అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో మొదలైన నిజంగా సంతోషిస్తుంది.
విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు ఒక బ్యాడ్ ప్రచారం తీసుకురావడానికి ప్రయత్నించారు. ఏదో ప్రకటించడమే కానీ చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడం వెంటనే అమలుపరిచే పరిస్థితి అదనే భావన జనంలో కలిగించడానికి ప్రయత్నించారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు ఒకదాని మటు ప్రతి ఒక్కటి కూడా తను చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు చేసుకుంటూ వస్తున్నారు. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం రాగానే తను చెప్పకపోయినా కూడా గత ప్రభుత్వం ధాన్యం కొని డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం రాగానే డబ్బులు రిలీజ్ చేయడం. అలాగనే పెన్షన్ 4,000 ఇస్తానంటే ఒకసారి 1,000 రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రభుత్వానికి భారంగా ఉన్నా కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాను. అలాగనే 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అలాగనే తల్లికి వందనం ఏర్పాటు చేయాలి. అలాగే మళ్ళీ అదే సమయంలో మనం అటు పోలవరం ప్రాజెక్టు కానీ ఇటు రాజధాని నిర్మాణంలో కానీ రోడ్లు బాగు చేసుకోవడంలో కానీ ఎక్కడ వెనక జరగకుండా తనకున్న మేధావితనంతో ఈరోజు రాష్ట్రాన్ని ఒక దిశానిర్దేశంతో నడిపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈరోజు అనుకున్న ప్రకారం ఈరోజు అన్నదాతలు కూడా మొదటి విడతగా 5,000, తర్వాత కేంద్ర ప్రభుత్వం 2,000, 7,000 ఏర్పాటు చేయడం. అలాగే మిగతా అమౌంట్ కూడా 20,000 తప్పనిసరిగా మనకి ఈ సంవత్సరం అయిపోయేలోపు ఏర్పాటు చేసేటట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రేపు 15వ తారీఖు మళ్ళా స్త్రీలకి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బల్లికురువ మండలం అద్దంకి బ్రాంచ్ కెనాల్కు భారీగా నీరు రావడంతో 33/0 వద్ద నిర్మిస్తున్న హై లెవెల్ కెనాల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఆటంకం కలిగింది. సాగరు కాలువ మీద బ్రిడ్జి శిథిలా వ్యవస్థకు చేరటంతో బ్రిడ్జి కూల్చివేసి కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా వాహనదారుల రాకపోకల కోసం తాత్కాలికంగా మట్టి రోడ్డు ఏర్పాటు చేయగా శనివారం సాగర్ కాలువకు భారీగా నీరు చేరటంతో మట్టి రోడ్డు నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన గ్రామస్తులు జేసీబీ తీసుకొని వచ్చి వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడకుండా రోడ్డుకు మట్టి పోసి ఎత్తు పెంచారు. దీంతో వాహనదారులు, రైతులు రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోయాయి.
అద్దంకి మండలంలోని ఉన్నతి రుణాల రికవరీ విషయంలో వివోఏలు వెనుకబడి ఉన్నారని, సుమారు 70 లక్షల రూపాయలు ఉన్నతి రుణాలు రికవరీ చేయాల్సి ఉందని వెలుగు ఏపీఎం జ్యోతి ప్రసాద్ అన్నారు. అద్దంకి మండల వెలుగు కార్యాలయంలో శనివారం వివోఏలతో మండల సమైక్య సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఏపీఎం ప్రసాద్ హాజరై మాట్లాడారు. బాపట్ల జిల్లాలో ఉన్నతి రుణాల రికవరీలో అద్దంకి మండలం వెనుకబడి ఉందని, వివోఏలు గ్రూపుల వారీగా ఎంత పెండింగ్ ఉందో చూసి రికవరీ చేయించాలన్నారు. ఉన్నతి రుణాల రికవరీలు చేయడంలో వివోఏలు నిర్లక్ష్యం చేయకుండా ఆగస్టు నెలలో రికవరీ శాతం పెంచాలన్నారు. శ్రీనిధి రుణాలు కూడా రికవరీ విషయంలో శ్రద్ధ పెట్టాలని, ఎంత పెండింగ్ ఉందో బ్యాంకు వారు వెలుగు శాఖ అధికారులకు కాల్ చేసి చెప్తున్నారని, శ్రీనిధి రుణాలు కూడా రికవరీ చేయాలని ఏపీఎం సూచించారు. పీఎం సూర్యాఘర్ పథకంకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేయించారని, వారు యూనిట్ ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. జిల్లాలో లాస్ట్లో ఉంటున్నాం. ఎక్కడైతే వివోఏలుగా మీరు పనిచేస్తున్నారో అది మీ పీరియడ్ అయినా, నాకు తెలిసి గవర్నమెంట్ మార్చిన తర్వాత మనం 10 మందిని మార్చినట్టున్నారు. ఇక్కడ మీ 10 మంది, పాత వాళ్ళు 30 మంది. పాత అయినా కొత్త అయినా, ఇప్పుడు నేను కొత్తగా వచ్చినప్పటికీ నేను ఫాలోఅప్ చేస్తున్నాను కదా, అదేవిధంగా మీరు కూడా ఫాలోఅప్ చేయాలి. ఉన్నతిలో మాత్రం చాలా ప్రాబ్లంగా ఉంది. దీని మీద దృష్టి పెట్టి అందరూ నెక్స్ట్ మంత్కి రికవరీ శాతాన్ని పెంచాలి. దీని మీద మీ ఈ గ్రామాలకి, ఏ గ్రామానికి వచ్చినా ఈసారి ఉన్నతి లోన్కి సంబంధించి ఆ మెంబర్స్ని కలపడం జరుగుతుంది ఏ పనికన్నా వచ్చినప్పుడు. అట్లాగే అన్ని గ్రామాలు ఉన్నాయి. ఇందాక ఫస్ట్లో చెప్పాను నేను, ఇవి దీని ప్రత్యేకంగా అన్ని గ్రామాలు పేరు చదవడం కాదమ్మా, మీ అందరికి తెలుసు. కానీ చదవకపోయినా చలనం ఉండేటట్లేదు. మీరు అర్థం చేసుకొని ఈ ఉన్నతిని ముందుకు తీసుకురావాలి మనం. అలాగే జార్లపాలెం వచ్చారమ్మా, వచ్చి సైట్లో తెచ్చుకోవద్దు అనుకుంటా. అంతకుముందు చేయమని చెప్పారు. అన్ని మండలాల్లో కొంతమంది చేశారు. ఒకవేళ ఇక్కడ కూడా ఏమైనా పెండింగ్ సరే ఏమైనా ఉన్నాయో ఇంకొకసారి వెరిఫై చేసుకోండి. అందుకే మిమ్మల్ని రాసుకోమని చెప్తున్నాను. సిఏ అనేది ఒక లోన్ ఉంది, అది బ్యాక్ లాగా ఉంది. కొత్తగా రీసెంట్గా శ్రీనిధి మనం ఈ మధ్యకాలంలో చేస్తున్నాం, మీ అందరూ తెలుసు. అది కొద్దిపాటు పెండింగ్ ఉంది. బ్యాంక్ లింకేజ్ ఒకటి. ఇంక ఇవి కాకుండా కూడా గతంలో చాలా రకాల లోన్స్ చేశాము. ప్రజెంట్ మనం చూస్తున్నది శ్రీనిధి, సిఏఎఫ్, ఉన్నతి. బ్యాంక్ లోన్లు బ్యాంక్ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. అది పెద్దగా మన దగ్గర రావట్లేదు. ఎక్కడైతే పెండింగ్ క్రానికల్ ఎస్ఐజీస్ అనుకున్నారో ఇక్కడ పెండింగ్ ఉందండి అని ఆ బ్యాంకులు మనకు ఫోన్ చేసి చెప్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాత్రమే మీకు చెప్తున్నాం. అది మన దగ్గర డేటా దొరకదు. ఈ 3 మాత్రం మన దగ్గర దొరుకుతున్నాయి. కొత్తగా వచ్చిన వివోఏలు అందరూ ఈరోజు వెళుతూ భోజనం అయిన తర్వాత నేను మీకు రిలాక్సేషన్ ఇస్తాను. ముందు నిన్న ప్రింటర్ కూడా బాగా చేయించాను. ఉన్నతి ప్రింటర్ తీసుకొని వెళ్ళండి. ఎవరైతే కొత్తగా వచ్చారో 10 మంది ఎంత ఉన్నారో, లేదు పాత వాళ్ళు కూడా ఇక్కడ చదివిన వివోలు అందరూ ఉన్నారు. ఇస్తే ప్రాబ్లం ఉన్నారు, అందుకని ఇవ్వగల. కనుక ఈ ఉన్నతిని నాకు రేపు మీరు ఉన్న కొత్త పాత వివోఏలందరూ ప్రతి వివోఏ నుంచి నాకు ఫోటోస్ రావాలి. సీసీలు కూడా నోట్ చేసుకొని మీ దగ్గర ఉన్న 10-20 మంది మీ దగ్గర నుంచి రావాలమ్మా సీసీలు. అట్లాగే మోదీపల్లి ఫస్ట్ మీరు కూడా కొంచెం బాగా చేసి వచ్చిందాక నేను కూడా చేస్తాను. సరే ఇదమ్మా ఉన్నతికి సంబంధించి. అది కూడా ఈ ఉన్నతిది కూడా సార్ లాస్ట్లో నుంచి కనీసం 4-5 మండలాలన్న పైకి ఇద్దాము చేద్దాం సార్. ఇక్కడ ఏకమని అంటే ఒకటి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అద్దంకి పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీచక్రమునకు సహస్ర పట్టాభిషేకం జరుగుతుందని ఆధ్యాత్మిక ప్రసంగకురాలు స్వర్ణ అన్నపూర్ణ తెలిపారు. శనివారం ఆమె ఏఎస్ఎన్తో మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో సుఖ సంతోషంగా ఉండాలని మరియు లోక కళ్యాణార్థం 1008 కలశములతో జలము తీసుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి అభిషేకం చేయటం జరుగుతుందని అన్నపూర్ణ చెప్పారు.
అభిషేక కార్యక్రమంలో మహిళా భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేవస్థాన అధ్యక్షులు రామకోటేశ్వరరావు, చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు, హనుమంతరావు మరియు పాలకవర్గ పర్యవేక్షణలో అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయని, కార్యక్రమంలో అందరూ పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించాలని అన్నపూర్ణ చెప్పారు. మనకి సంవత్సరానికి 3 కాలాలు, వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం. అయితే ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలం. ఈ వర్షాకాలంలో వర్షాలు బాగా కురిస్తేనే చక్కగా పాడి పంట మనకి లభిస్తుంది. మరి అయితే ఇప్పుడు వర్షాకాలం అయినా కానీ వర్షాలు కురవనందున చాలా ఇబ్బందిగా ఉంది. రైతులు చాలా బాధపడుతున్నారు. మనం కేవలం మన ఒక్కళ్ళ కోసమే కాదు, లోక శ్రేయస్ కోసం మనం ఆలోచించాలి. అలా ఆలోచించి పూర్వం వర్షాలు లేనప్పుడు ఉత్తర గోగ్రహణం అనేటువంటి నాటికలు వేయించటం, దేవతలకు ఘటాభిషేకం చేయటము, అంతేకాకుండా గ్రామ దేవతలకు పొంగళ్ళు పెట్టడం, కొలుపులు చేయటం ఇలాంటివి చేస్తుండేవాళ్ళు. ప్రస్తుతం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ఉండేది. అయితే మనము ఈ లోక శ్రేయస్ కోసం రేపు మన అద్దంకి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడిలో 1108 కలశాలతోటి అమ్మవారికి అభిషేకం చేయదలుచుకున్నాం. కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీనికి అర్హులే. అందరూ చక్కగా స్నానాలు చేసి పసుపు కుంకాలతోటి అమ్మవారికి అభిషేకం, పంచామృతాలతోటి అనేక సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారికి 1108 బిందెలతో అభిషేకం చేస్తున్నాం. కారణం ఏంటంటే, దీని ప్రయోజనం ఏంటంటే, గోదాదేవి కూడా చెప్పింది, తింగిండ్రి నాడెళ్ళాం తింగళ్ళు ముమ్మారి పెయ్యదు, నెలకి 3 వర్షాలు కురిస్తే లోకమంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుంది అని. ఆమె ఆ రోజు వర్షం లేని కారణంగా వానదేవుణ్ణి ఆజుమజే కన్నా ఒండ్రునేకాయ కరవేలు, ఓ పర్జన్యదేవా, ఓ వర్షదేవా రావయ్యా, మంచి వర్షాన్ని కురిపించు అని చెప్పి ఆ రోజు ఆమె ప్రార్థిస్తే, ఆమె ఒక భాగవతోత్తమురాలు అయినందువలన భక్తితో ప్రార్థిస్తే వర్షదేవుడు వచ్చి వర్షాన్ని కురిపించాడు. ఇలా అనేక మంది భాగవతోత్తములు తమ అవసరాలకు లోకశ్రేయస్ కోసం వర్షదేవుడిని పిలవటం, వారు వచ్చి వర్షాలు కురిపించటం లోకంలో మనకందరికి విదితమే. కన్యకాపరమేశ్వరి దేవస్థాన కమిటీ అయినటువంటి పాలక సభ్యులైనటువంటి ఊటుకూరు రామకోటేశ్వరరావు గారు, అరవపల్లి హనుమంతరావు గారు, చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, మిగతా పాలక మండలందరి ఆధ్వర్యంలో, గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతోటి మన అమ్మవారికి 1108 బిందెలతో అభిషేకం చేయాలని సంకల్పించుకున్నా. దీనికి గ్రామస్తులందరూ వచ్చి అందరూ పాల్గొని చక్కగా విజయవంతం చేయాలని అందరినీ ప్రార్థిస్తున్నాం. అద్దంకిలోని కలాపూర్ రోడ్లో శనివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని బల్లికురవ మండలం వల్లాపల్లికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ అల్లా భక్తుడు స్పాట్లోనే మృతి చెందగా, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతుని బంధువులు, స్నేహితులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని పంపించారు. అల్లా బక్షు అద్దంకి నుంచి వల్లాపల్లి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెచ్చి కాబట్టారు. పుట్టనరాజు బుల్లయ్య రామలక్ష్మణుల విస్తృత కళా పురస్కారం 2025 ప్రముఖ కవి కృష్ణ సంపత్తును ఎంపిక చేశారని ట్రస్ట్ అధ్యక్షులు పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివారం ఉదయం 10 గంటలకు కళాక్షేత్రంలో కళా పురస్కార సభను ఏర్పాటు చేశారని, ఈ పురస్కారం క్రింద 10,000 రూపాయల నగదు, పట్టు వస్త్రములు, జ్ఞాపిక అందజేయటం జరుగుతుందని శ్రీరామచంద్రమూర్తి తెలియజేశారు. పుట్టనరాజు బుల్లయ్య రామలక్ష్మణుల విస్తృత కళా పురస్కారం 2025ను తరంగగాన నిష్ణాత శ్రీ ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ కుమార్ గారికి అందజేస్తున్నాం. 3/8/2025 ఆదివారం ఉదయం 10 గంటలకి పుట్టనరాజు కళాక్షేత్రంలో ఈ పురస్కార కార్యక్రమం జరుగుతుంది.
పురస్కార గ్రహీత శ్రీ ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ కుమార్ గారు, తరంగగాన సేవామూర్తి వారు, భజన సాంప్రదాయానికి ప్రాణం పోసినటువంటి తరంగాణ నిష్ణాతులు వారు 1949లో ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఒక సంగీత సాహిత్య సుసంపన్న కుటుంబంలో జన్మించారు. తండ్రి గారు వీరరాఘవరావు గారు కూడా తరంగగాన నిపుణుడిగా ప్రసిద్ధి పొందారు. చిన్ననాటి నుంచే తండ్రి గారి వద్ద తరంగాణ శిక్షణ పొందిన శ్రీ సంపత్ కుమార్ గారు సంస్కృత విద్యను అభ్యసించారు. గణిత శాస్త్రంలో పీజీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్లో 32 సంవత్సరాలు సేవలు అందించారు. తరంగగానమే ప్రవృత్తిగా మారి 1984 నుంచి దేశవ్యాప్తంగా తరంగగాన ప్రదర్శనలకు అంకితమయ్యారు సంపత్ గారు. శ్రీ శివనారాయణ తీర్థుల వారి శ్రీకృష్ణ లీలా తరంగణి ఆధారంగా రూపొందినటువంటి తరంగములను సాధికారికంగా పాడే అరుదైనటువంటి గాయకుల్లో ముఖ్యులు వీరు. తిరుమల, భద్రాచలం, శ్రీకాళహస్తి, చెన్నై మ్యూజిక్ అకాడమీ, నారద గాన సభ, నారాయణ తీర్థ ట్రస్ట్ వంటి ప్రముఖ స్థలాల్లో అనేక తరంగగాన సేవలు గావించారు వీరు. చెన్నై, మద్రాస్ తెలుగు అకాడమీ వారు సమైక్య భారతి గౌరవ పురస్కారం అందించారు. పద సాహితీ పరిషత్ పురస్కారం అందించారు. శ్రీ నూరి నరసింహశాస్త్రి గారి పురస్కారం కూడా అందుకున్నారు వీరు. నామ సంకీర్తన సేవరత్న వంటి బిరుదులు వీరు గౌరవాలు అందుకున్నారు. 1993లో మచిలీపట్నం రామలింగేశ్వరి పీఠం వారు తరంగగాన నిష్ణాత అన్న బిరుదును ప్రదానం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తరంగాల శిక్షణ శిబిరాలు నిర్వహించి భజన సంప్రదాయాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ నూతన తరాలకు అందించాలనే దీక్షతోటి కార్యక్రమాలు ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ గారు చేస్తున్నారు. వీరికి పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మణ విస్తృత కళా పురస్కారం 2025 ఇవ్వటం చాలా గౌరవంగా భావిస్తున్నాం, ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అద్దంకి పట్టణంలోని శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శుక్రవారం రాత్రి కుంకుమార్చన కార్యక్రమం ఎంతో విశేషంగా జరిగింది. ముందుగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజల తదుపరి కుంకుమార్చన చేశారు. కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన చేశారు. అనంతరము భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. వినాయకుడికి నమస్కారం చేసుకోండి. అందరు నమస్కారం చేయండి అమ్మా. మీ ఎదురుగా వినాయకుడు ఉన్నాడు. సర్వార్థానామపక్రమే త్వం సత్వా కృతకృత్యాస్సు తం నమామి గజాననం. శారదా శారదాం భోజవదనా వదనాంబుదే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధింద్రియాత్. అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. సభాసదులకి అందరికీ కూడా ఒకసారి నమస్కారం చేయండి. ఓం ఆచమ్యాం చేయి కట్టుకోండి. యుక్తాయ శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. యాక్చువల్గా చాలా మంది అందరి పేరు చెప్పాల్సిన అక్కర్లే, యజమాని పేరు చెప్తే చాలు. యజమాని కుటుంబమే కదా మొత్తం. కాబట్టి సరే మన తృప్తి కోసం చెప్పుకోవడమే, కానీ యజమాని పేరు చెప్పుకుంటే చాలు. సరే మీరు చెప్పారు కదా చెప్పుకోండి. యజమాని తర్వాత మీ పేరు, పిల్లల పేరు చెప్పుకున్నారా? సహ కుటుంబస్య ధర్మ అర్థ కామ్య దేహారోగ్య శిక్షార్థం మమ జన్మ నక్షత్ర వశాత్ నామరాశి వశాత్ జన్మలగ్న వశాత్ కాలచక్ర వశాత్ అంగగ్రహ
ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.